మిత్రులారా అందరికీ నమస్తే. మా అమ్మ కంటే పెద్దావిడ, అమ్మ లాంటిది. షావుకారు జానకిగా తెలుగు, అటు తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీలో బాగా ఫేమస్. చెన్నై కావేరీ హాస్పిటల్లో 94 ఏళ్ల వయసులో 21/8/2026 నాడు చనిపోయారని చెప్పడం బాధాకరం. ఆ అమ్మకి ఇద్దరు కూతుర్లు, ఒక కొడుకు ఉన్నారు. మనమరాలు వైష్ణవి కొన్ని సినిమాల్లో కూడా నటించింది. వైష్ణవి ప్రేమ, పేరు ప్రతిష్ట, శుభ సంకల్పం లాంటి సినిమాల్లో నటించినటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. ఇక షావుకారు జానకి అమ్మవారికి సంబంధించి పాండవులు 9 పంచ పాండవులు అమ్మ 9గా బాగా ఫేమస్. సో ఆమె నటించినటువంటి షావుకారు సినిమాలో షావుకారు జానకిగా పాత్రకి ప్రాణం పోసి ఆమె ఇంటి పేరు టేకుమళ్ళ జానకి కాస్త షావుకారు జానకిగా ఫిలిం ఇండస్ట్రీలో ఫేమస్ అయిపోయింది. 1931 డిసెంబర్ 12న రాజమండ్రిలో జన్మించినటువంటి షావుకారు జానకి 1931 డిసెంబర్ 12 పుట్టినరోజు. మరణం 21/8/2026. సో ఈ ప్రస్థానం 73 సంవత్సరాలు కొనసాగింది సినిమా ఇండస్ట్రీలో. 94 ఏళ్ళ వయసు చేయిస్తే 73 సంవత్సరాలు ప్రస్థానం సాగింది. చివరి సినిమా అన్నీ మంచి శకునంలే సినిమాలో 2023లో నటించినటువంటి సినిమా చివరి సినిమాగా చెప్తా ఉన్నారు. సో అనేక మంది నటులతోని ఆమె హీరోయిన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా వివిధ పాత్రల్లో ప్రాణం పోశారు. ఆమె సొంత చెల్లెలు, షావుకారు జానకి సొంత చెల్లెలు కృష్ణకుమారి రావటం ఆమెకి కొంత అవకాశాలు తగ్గించినాయని అంటూ ఉంటారు. ఈ కన్యాశుల్కంలో పాత్ర, బుచ్చమ్మ పాత్ర చాలా మెయిన్ రోల్ పాత్ర ఆమె నటించి. సో ఇప్పటికీ కన్యాశుల్కం అనగానే బుచ్చమ్మ పాత్రలో మనకు షావుకారు జానకి అనిపిస్తుంటుంది. వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి మహత్యం, దానికి సంబంధించిన సినిమాలో ఎరుకల స్వామి పాత్ర అంటే జ్యోతిష్యం చెప్పేటువంటి పాత్రతోనే ఇప్పటికీ ప్రేక్షకులందరికీ నోటెడే, ఇప్పుడు చూసేవాళ్ళకి కూడా నోటెడే ఉంది. షావుకారు జానకి నటించినటువంటి సినిమాలు బాగా పేరు తెచ్చినాయి ఆమెకి. షావుకారు జానకి, పిచ్చి పుల్లయ్య, పాండురంగ మహత్యం, రేచుక్క పగడి చుక్క, వద్దంటే డబ్బు, సొంత ఊరు, జయం మనదే, పెంపుడు కూతురు, దేశద్రోహులు, ఇలాంటి సినిమాల్లో చాలా సినిమాల్లో ఇంకా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా సుమారుగా 73 సంవత్సరాలు అంటే చాలా సినిమాలు నటించారు. బాగా పేరు ప్రతిష్టలు తీసుకొచ్చిన సినిమాలు అయితే ఇవని చెప్పవచ్చు. సో మంచి మనసులు, అక్కా చెల్లెళ్ళు, డాక్టర్ చక్రవర్తి ఇట్లాంటి సినిమాలతోనే ఇంకా అక్కినేనితో కూడా నటించింది. పద్మశ్రీ అవార్డు ఆమెకి 2022లోనే వచ్చినట్టుంది. 2022లో పద్మశ్రీ అవార్డు వచ్చింది. ఆ విధంగా అనేక అవార్డులు, రివార్డులు, దాంతో పాటుగా పద్మశ్రీ అవార్డు 2022లో సాధించి తెలుగు సినీ పరిశ్రమలో తనదైన ముద్ర, తొలితరం ప్రేక్షకులకి హీరోయిన్గా, మాలాంటి మలితరం తర్వాత తరాలకి అమ్మగా ప్రసిద్ధిగా ఆమె సినిమాలు, నటనలో ఆకట్టుకున్నటువంటి పరిస్థితి. కళలని అంటే సినిమా ఇండస్ట్రీని అంటే ఉద్యోగం చేస్తారు, వ్యాపారం చేస్తారు, వ్యవసాయం చేస్తారు, అట్లనే సినిమా ఇండస్ట్రీలో నటిస్తూ అదొక జీవనోపాధిగా జీవించడం అనేది తర్వాత తరాలకి అదొక ఇన్స్పిరేషన్గా ఉంటుంది. సో ఇక షావుకారు జానకి మనవరాలు వైష్ణవి ఇప్పటికే చెప్పాను. ఆమె కొన్ని సినిమాల్లో కూడా నటించినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉంటాం. ఆమె మనవరాలు ప్రేమ, శుభ సంకల్పం, పరువు ప్రతిష్ట సినిమాల్లో నటిగా కొనసాగుతూ ఉంది. సో ఇది ఆమెకి ఆత్మశాంతి చేకూరాలని చెప్పేసి, స్వర్గలోక ప్రాప్తి కలగాలని చెప్పేసి, సో ఆ విధంగా తెలియజేసుకుంటూ నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ ఉండాలి పెద్దల మిత్రులారా.